భద్రాచలం ఆర్ఎస్ఎస్ 100 పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో జై శ్రీరామ్ నినాదాలతో పట్టణం మారుమోగింది. పట్టణ వ్యాప్తంగా హిందువులు ర్యాలీ నిర్వహించి హిందువుల ఐక్యతను చాటి చెప్పారు. అనంతరం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హిందువుల ఐక్యత భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనగా సామాజిక కార్యకర్త వందేమాతరం రవీందర్, శ్రీ అనజానంద స్వామీజీ, డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, శ్రీ శివనాగ స్వామి హిందూ ధర్మం, సంస్కృతి గురించి వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాలు, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం ఉత్సవ సమితి అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కుంజా ధర్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ సోదర సోదరీమణులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. ఇది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం భద్రాచలంలో జరుగుతూ ఉంది. భారతదేశం మొత్తం కూడా హిందూ సమ్మేళనాలు, హిందువులందరూ కలిసి ఉండాలనే కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం అన్ని మూలలా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ వేరు. భద్రాచలంలో మీ అందరికీ తెలుసు, అత్యంత పవిత్రమైన భద్రాచల క్షేత్రం, వైకుంఠ ధామం ఇదే, కలియుగ వైకుంఠం ఇదే. రాముడు నడయాడి రాముడు పాదాలు సృజించిన నేల ఇది. సీతమ్మ వారి పాదాలు కడిగి ప్రవహిస్తున్న పక్కన గోదావరి నది ఇక్కడ ఉంది. ఇలాంటి గొప్ప పవిత్రమైన ఆదర్శవంతమైన పాలన అందించి ఆదర్శవంతమైన రాజుగా భగవంతుడిగా వ్యవహరించిన శ్రీరామచంద్రుడి పాదాల చెంతే ధర్మం గురించి మాట్లాడే అవకాశం రావడం ఇది అందరికి కూడా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. యుగాలు యుగాలైనా సరే రాముడు ఈ లోకానికి దేవుడి, ఈ లోకానికి ఆదర్శమూర్తి ఉన్నాడని మనందరికీ తెలుసు. అటువంటి మహానుభావుని పాదాల చెంత నుంచి ఈ యొక్క ధర్మ రక్షణ కార్యక్రమం, హిందువులందరూ కలిసి ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షతి రక్షిత అనేదానికి అర్థం నిర్వచనం చెప్పడానికి ఈ భద్రాచల పుణ్యక్షేత్రం ఇది గొప్పగా విలాసిల్లే పురుక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం. ఎంతమందో మహానుభావులు, రామదాస్ గారు కానీ లేకపోతే ఎంతోమంది మురీశ్వరులు కానీ ఈ రాముడిని కొలిసి సేవించి ధరించిన ఈ క్షేత్రం నుంచి ఈ ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం, ప్రజల సనాతన ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం ఇలాంటి హిందూ సమ్మేళనం జరపడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ యొక్క భారతదేశంలో మనం ఎంతమంది దేవీ దేవతలను ఆరాధిస్తున్నాము అంటే ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం. ఫస్ట్ మనందరం కూడా వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం భారతదేశానికి సంబంధించిందిగా. అలాంటి భారతదేశంలో 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ పండుగను మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ తరుణంలో హిందువులని ఇప్పటికైనా జాగృతం చేయాలి. హిందువులు అనేటువంటి వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు, అన్నిట్లో వెనకబడి ఉన్నారు. మేము హిందువు అని చెప్పుకోవడానికి కూడా ఇంకా వెనకబడి ఉన్నారు. ఇలాంటి తరుణంలో మేము హిందువు అని గుర్తు చేయడానికి ఇలాంటి సమ్మేళనాలు యావత్ భారతదేశంలోని ప్రతి గ్రామంలో కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఒక భద్రాచల దివ్యక్షేత్రంలో సుమారు నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గడప గడపకు తిరుగుతూ హిందువులను జాగృతం చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎంతో పెద్దలు ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూనే ఈ యొక్క ప్రాంగణం కేవలం రాముడిని నమ్ముకొని ఉండి రాముడి చంద్రమూర్తి యొక్క పాదాల చెంత ఉండేటువంటి హిందువులలో కేవలం ఒక 25% ఉంటేనే ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఉండేది. అవునా కాదండి? ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితిని చూస్తే
ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాత్రమేనా హిందువులు అని ఆలోచించాల్సినటువంటి స్థితి నిజంగా ఉంది. భద్రాచల దివ్యక్షేత్రంలో కేవలం రాముడి పేరు చెప్పుకొని ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ సభా ప్రాంగణం పట్టుకోకుండా రోడ్ల మీద కూడా ఉండేటువంటి స్థితి ఉండేటువంటిది. అలాంటిది ఈనాడు మనం ఇంకా జనం వస్తారంటే హిందువుల్ని ఐక్యం చేయడానికి ఇలాంటి ఇంకొక 100 సంవత్సరాల అవసరమేమో అనేటువంటి స్థితుల్లో హిందువులు ఉన్నారు. దివ్య ఆత్మస్వరూపులారా, ఆది శంకరాచార్య స్వామి వారు జగద్గురువులు. వారు చెప్పినట్లుగా మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ, 3 దుర్లభమైనటువంటి విషయాలు ఉన్నాయట. ఆ 3 దుర్లభమైనవి కూడా కేవలం దైవానుగ్రహంతో మాత్రమే వస్తాయట. కేవలం దైవానుగ్రహ హేతుకం అన్నారు. ఏమిటి అంటే 1 మనుష్య జన్మ, మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 మహాపురుష సమాశ్రయ అన్నారు. మనుష్యత్వం అంటే ఏమిటండి అంటే మానవ జన్మ లభించడం అన్నిటికన్నా గొప్పది, దుర్లభమైనది. ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశి ఉంటే ఈ 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైనటువంటి జన్మ మనుష్య జన్మ అన్నారు. జన్మానాం నరజన్మ దుర్లభం. అటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ మనకు లభించడం ఒక ఎత్తు అయితే, అటువంటి మానవ జన్మ భారతమాత ఒడిలో లభించడం మరింత అదృష్టం.